గరి గబ దబ గరి సా నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము
చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని వినయము దాని పేరు ధర్మము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. ధ్యానం అనేటువంటిది కేవలం ఒక 4 పాయింట్లు అర్థం చేసుకుంటే చాలు. ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, ధ్యానం సర్వరోగ నివారణి. ధ్యానం సర్వ రోగాలను నివారిస్తుంది. సర్వరోగాలకు ఎటువంటి రోగమైనా, చిన్న తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఎంతో మంది రోగాల్ని నయం చేసుకున్నారు. మరి ఇది ఎలా? దీనికి సైంటిఫిక్ రీజన్ చెప్తా. 4 పాయింట్లు చెప్తాను. 4 పాయింట్లకు సైంటిఫిక్ రీజన్స్ చెప్తా. ధ్యానము సర్వరోగ నివారిణి. అందరూ అనండి, ధ్యానము సర్వరోగ నివారిణి. 2వ పాయింట్, ధ్యానము సర్వభోగకారిణి. 3వ పాయింట్, ధ్యానము అన్ని సమస్యల పరిష్కారిణి. 4, ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. మొదటి పాయింట్లో కొద్దాం. ధ్యానము సర్వరోగ నివారణి అని ఎలా చెప్పగలము అంటే, ఇందాక చెప్పాను, సర్వరోగాలు A to Z. అంటే ఈ రోగం లేదు, ఈ రోగం నయం కాదు అని ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలే. క్యాన్సర్ కన్నా మించింది ఏముంది? వేలాది మంది క్యాన్సర్ని బాగు చేసుకున్నారు. అంటే ఏ 5 నిమిషాలు ఏ 10 నిమిషాలు చేస్తే పోతుందా? కాదు. తీవ్రమైనటువంటి ధ్యానం చేసి క్యాన్సర్ని కూడా పోగొట్టుకోవచ్చు. మరి దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఎప్పుడైతే మనం ధ్యాన పద్ధతి చెప్తాను ముందు, ధ్యానంలో కూర్చోవాలనుకున్నప్పుడు మీకు ఇష్టమైనటువంటి స్థలంలో మీరు కూర్చోండి. కుర్చీలో కూర్చుంటారా? కుర్చీలో కూర్చోండి. ఒక బెడ్ మీద కూర్చుంటారా? బెడ్ మీద కూర్చోండి. మీకు అనువైన ప్లేస్ లో కూర్చోండి. వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోండి. కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకోవాలి. 2 కళ్ళు మూసేయాలి. 2 కాళ్ళు కూడా క్రాస్ చేసుకోవాలి. కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు క్రాస్ చేసుకోవాలి. ఒకదానికొకటి జాయింట్ కావాలి. అలా ధ్యానంలో కూర్చొని ఏ భగవంతుణ్ణి కానీ ఏ ఇష్ట దైవాన్ని కానీ మీరు తలుచుకోవాల్సిన అవసరం లేదు. మరి చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు భూమి మీద పడిన వెంటనే జరిగేది
ఉచ్ఛ్వాస నిశ్వాసే. ప్రాణం పోయేది ఉచ్ఛ్వాస నిశ్వాసలతోనే. మరి ఎప్పుడైతే మనము శ్వాసను గమనిస్తామో సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మాత్రమే మన మనస్సుతో దాన్ని గమనిస్తూ కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు ధ్యానం కుదురుతుందా? లేదు. సాధన లేకుండా కొత్తగా కూర్చునేటువంటి వాళ్లకు కళ్ళు మూసుకుంటూనే ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చేస్తాయి, పుంకాలుగా వచ్చేస్తాయి, ఒక చైన్ మాదిరి వచ్చేస్తాయి, లింక్ ఒకదానికి ఒకటి. ఒక ఆలోచన కట్ చేస్తే ఇంకో ఆలోచన వస్తుంది. కానీ మనం చేయాల్సింది అక్కడే ఉండేది. చాలా సులభమైన పద్ధతి. మనకు పట్టుదల లేదు, శక్తి లేదు, ఓర్పు లేదు, సహనం లేదు అంటే కష్టమైన పద్ధతి. వచ్చేటువంటి ఆలోచనలని కట్ చేయాలా, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలా. మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేయాలా, మళ్ళీ ఆలోచనలు వస్తాయి, మళ్ళీ కట్ చేయాలా. పోరాడాలా. ఆలోచనలు దేని వల్ల వస్తాయి? మనసు వల్ల వస్తాయి. అక్కడ మనసు ఏం చేస్తుంది? తోలుబొమ్మలాట ఆడించినట్లుగా ఆడిస్తూ ఉంటుంది మిమ్మల్ని. ఎక్కడికెక్కడికో తీసుకుపోతుంటది ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ బంద్ అయ్యే వరకు ప్రయత్నం చేయగలిగితే ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్నటువంటి విశ్వశక్తి, భగవంతుడు అంటే ఎక్కడో లేడు. ఇందు గలడు అందు లేడని సందేహ పడవలదు, ఎందు వెదికిన అందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఎంతో మంది యోగులు చెప్పారు. మన చుట్టూనే విశ్వము అంటే విశ్వంలో ప్రతి అణువణువున ఉన్నాడు, అడుగడుగునా ఉన్నాడు, ఎక్కడ చూసినా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అంటే తిరుపతికే పోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి. దేన్నైతే మనం భావంతో దేవుడు అనుకుంటామో అదే భగవంతుడు. ఎక్కడ చూసినా మన పక్కనే ఉన్నాడు. అది మీరు దుర్గామాత యొక్క శక్తి అనుకోండి, కృష్ణుడి యొక్క శక్తి అనుకోండి, రాముడి యొక్క శక్తి అనుకోండి, ఉండేది ఒకే ఒక పదార్థము, దాన్నే భగవంతుడు అంటాము. అది ఎక్కడ ఉంది అంటే ఈ విశ్వంలో ఉంది, ఈ గాలిలోనే ఉంది, నీ పక్కనే ఉంది. మరి దాన్ని మనం ఎలా స్వీకరించాలి? ఆ భగవత్ శక్తిని ఎలా స్వీకరించాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతామో విశ్వంలో ఉన్నటువంటి ఆ శక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనలో ప్రవహిస్తుంది. ధ్యానం కుదరకపోతే విశ్వశక్తి రాదు. ట్యాప్ తిప్పుతాం, నీళ్లు ట్యాపు నిందులోకి పడిపోకుండా ఒక ప్లేట్ అడ్డం పెడితే ఒక్క చుక్క కూడా పడదు. ఆ ప్లేట్ తీస్తే నీళ్లు పడతాయి, మళ్ళీ ప్లేట్ పెడితే మళ్ళీ నీళ్లు పక్కకు పోతాయి. మరి ఆలోచన అనేటువంటి ప్లేటు మీకు తిరుగుతూ ఉంటే విశ్వశక్తి మీలో పోదు. అందుకే ఆలోచనలు కట్ చేయండి, ప్రయత్నం చేయండి, వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మించింది కాదు. అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య శూన్యం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో కూడా విశ్వశక్తి వస్తుంది. కంటిన్యూగా ఆలోచనలు వస్తుంటే జ్ఞానం కుదరదు. కొంచెమైనా గ్యాప్ వచ్చినా కూడా విశ్వశక్తి వస్తుంది. వచ్చినటువంటి విశ్వశక్తి ఏం చేస్తుంది అంటే సీనియర్లకు బాగా తెలుస్తుంటది. మొదట మెదడులో నరాలు కదులుతాయి. విశ్వశక్తి తీసుకున్నప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉంటే డాక్టరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఏ నొప్పి ఉండదు, కానీ పేగుల్ని ఆ పేగుల్ని ఈ పేగుల్ని ఆ పేగుల్ని ఈ పేగుల్ని సరి చేస్తూ ఉన్నట్లు మనకు చూస్తూ ఉంటాం. అట్లా విశ్వశక్తి నరాలని కదుపుతుంది. ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం హెడ్ అంతా ఆవరిస్తుంది, తలంతా ఆవరిస్తుంది. మరి అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. గొంతులో ఏమైనా నొప్పి ఉందనుకోండి, వెంటనే పట్టుకుంటుంది. ఇక ధ్యానం చేయలేను రా నేను అన్నంత బాధ కలుగుతుంది. అప్పుడు మీరు సంతోషపడాలి.
భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి రోగాన్ని ఈ ధ్యానం గుర్తిస్తుంది. అక్కడ ఏర్పడినటువంటి చెడు బ్యాక్టీరియాని చంపేయడం మొదలు పెడుతుంది. అందుకే నొప్పి వస్తుంది. ఇంతకు ముందు గొంతు నొప్పి లేదు, ధ్యానంలో కూర్చుంటే గొంతు నొప్పి వస్తుంది. కారణము భవిష్యత్తులో వచ్చేటువంటి రోగానికి 10 ఏళ్ల ముందే ఏ బ్యాక్టీరియాను మోకాళ్ళ లోపల కూడా 10 ఏళ్ల కిందే ఒక బ్యాక్టీరియా ఏర్పడుతుంది. మనం పట్టించుకోకపోతే 10 ఏళ్ల తర్వాత మోకాళ్ళు నొప్పులుగా మారిపోతాయి. ఆ విధంగా ఏ డాక్టర్లకు ఏ స్కానింగ్కు అందనటువంటి రోగాల్ని విశ్వశక్తి పట్టుకుంటుంది, ఆ చెడు బ్యాక్టీరియాను చంపుతుంది. 72,000 నాడులు ఉన్నాయి మనలో. ఈ 72,000 నాడుల్ని అది శుద్ధి చేస్తూ మొత్తం కొంతకాలానికి 72,000 నాడుల్ని కూడా శుద్ధి చేస్తుంది. అప్పుడు మీరు గంట కూర్చున్నా, 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా హాయిగా ఉంటుంది. శరీరం అంతా జోమెక్కినట్లుంటుంది, ఎక్కడ ఏం బాధ లేదు. అప్పుడు అమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. ఏ రోగాలు లేకోకుండా నయమైపోతుంది. అప్పుడు ఆ విశ్వశక్తి చేసేటువంటి కార్యక్రమము డైరెక్ట్ గా మనము కొన్ని మైక్రోస్కోప్స్ ద్వారా కూడా ఒక మనిషిని ధ్యానంలో కూర్చోబెట్టి సైంటిఫిక్ గా నిరూపణ చేయడం జరిగింది. మరి రెండవది ధ్యానం సకల భోగకారిణి. సహజంగా లోకంలో భోగం రావాలంటే ఏం చేయాలి? ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. వచ్చే జన్మలో లగ్జరీగా జీవించాలంటే పుణ్య కార్యక్రమాలు చేయాలి. మరి ధ్యానం చేస్తే సకల భోగాలు ఎలా వస్తాయి? దీనికి ఏంటి సైంటిఫిక్ రీజన్? ధ్యానం చేస్తే సకల భోగాలు లభిస్తాయి. ఎలా? ఆరోగ్యంగా ఉండడం భోగం కాదా? ఏ రోగము లేకుండా ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉంటే అది భోగం కాదా? డబ్బుంటేనే భోగమా? ధ్యానం చేస్తే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క మనస్తత్వాలు అర్థమవుతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం నుంచి వచ్చేసింటారు. మనం అంటూ ఉంటాం, వాడి లోకంలో వాడున్నాడు అంటాము, మాట్లాడుతుంటాం కదా, కరెక్ట్ గా మాట్లాడతాము, కానీ ఆ అంతరార్థం తెలియదు. మనము మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఒక లోకం నుంచి ఎప్పుడూ రాము. స్టార్స్ ఉన్నాయి కదా పైన, ఒక్కొక్క స్టార్కి ఒక కుటుంబం ఉంది. మనకు దగ్గరలో ఉండే స్టారు సూర్యుడు. ఎక్కడి నుంచో వచ్చాం కాబట్టి మన యొక్క మనస్తత్వాలు కూడా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ధ్యానం చేస్తే కుటుంబ సభ్యుల యొక్క మనస్థితికి కారణాలు అర్థమవుతాయి. అప్పుడేమనుకుంటావు? ఇన్నాళ్ళు తల బద్దలు పట్టుకున్నావు, వీడేమిరా ఇట్లా ప్రవర్తిస్తాడు, నా భర్త ఏంది ఇట్లా ప్రవర్తిస్తాడు, నా భార్య ఏంది ఇట్లా ప్రవర్తిస్తుంది, నా కొడుకులు నా బిడ్డలేంది ఇట్లా ప్రవర్తిస్తారు అని ఆలోచన చేసి 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 తల బద్దలు పట్టుకున్నావు. ధ్యానంలో వచ్చిన తర్వాత కొద్ది రోజులు ధ్యానం చేసిన తర్వాత నీకే అర్థమైపోతుంది ఎందుకు ఈ డిఫరెన్స్ కుటుంబ సభ్యుల్లోనా అనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఆ డిఫరెన్షియేషన్ అర్థమైనప్పుడు వాడి స్థితి అది, వీడి స్థితి ఇది అని తెలుసుకున్నప్పుడు నీవేమనుకుంటావు? వాళ్ళకి ఏం చెప్పడానికి ఇంకా పోవు, చెప్పినా కూడా వాడు మారడు, వాడి కర్మకు వాడిని వదిలేస్తావు, నీ పని నువ్వు చేసుకుంటా పోతావు. నీ యొక్క ధ్యాన శక్తి వలన, నీ వైబ్రేషన్ వలన నీ కుటుంబంలో సభ్యులంతా కొంతకాలానికి, ప్రతి ఒక్క ధ్యానికి చెప్తున్నాను చూడండి బాగా, ప్రతి ఒక్క ధ్యానికి కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక ధ్యాని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ధ్యానం చేసినాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి మనుషులంతా కూడా ఆ వైబ్రేషన్ వలన వాళ్ళలో మార్పులు వచ్చి వాళ్ళు మారుతారు.
మాకు అందరికీ ఇక్కడ 2 లైన్లలో కూర్చున్నటువంటి పిరమిడ్ ధ్యానులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవన్నీ అనుభవాలే. ఎలా మారుతారంటే ఆ వైబ్రేషన్స్ లో బాగా వాగుడుకాయగా ఉంటారు. ఇంట్లో ఒకరు భరించలేకుండా ఉంటాము. మీరు ధ్యానిగా మారండి, వాడు మౌనంగా మారిపోతాడు. కారణం ధ్యానం యొక్క విశ్వశక్తి యొక్క ప్రభావం. అనేక దురలవాట్ల వ్యక్తిగత దురలవాట్లలో ఉంటారు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ. నశిని దిక్తా ఉంటారు. ఒక 6 నెలలు ధ్యానం చేయండి, ఛాలెంజ్ చేస్తాను. గుట్కా తినే పిల్లలు ఒక 6 నెలలు ధ్యానం చేయమను, గుట్కా మానకపోతే అడగండి. వ్యక్తిగతంగా ఏవైతే ఉన్నాయో మనకు దురలవాట్లు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. లేడీస్ సాయంత్రం అయితేనే అమ్మలక్కలంతా కూర్చొని లేనిపోని కబుర్లన్నీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఎక్కడైనా గమనించండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ధ్యానంలో అన్నా ఉంటారు, పనిలోనే ఉంటారు. ఒట్టిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండరు. పోయిన వినాయక చవితి నుంచి ఈ వినాయక చవితి వరకు ఈ హౌసింగ్ బోర్డులో దాదాపు ఒక 30 మంది కొత్త ధ్యానం తయారు చేశాం. వాళ్ళని గమనించండి. కాబట్టి కుటుంబ పరిస్థితులు ఒక ధ్యాని మార్చగలడు. ఏం చేయాల్సిన పనిలే, ధ్యానం చేసుకుంటూ పోవడమే. ఆ విశ్వశక్తి వలన తన యొక్క వ్యక్తిగత దురలవాట్లు మానుకుంటాడు. తన కుటుంబం యొక్క పరిస్థితులు, తాగుబోతూ తండ్రి ఉన్నా, తాగుబోతూ కొడుకున్నా, సంకల్పం చేసుకుని నా కుటుంబ పరిస్థితులు మారాలని సంకల్పం చేసుకుని ఒక 6 నెలలు ధ్యానం చేస్తే కుటుంబం ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. వాడు ధ్యానం చేయకున్నా కూడా ఆ వైబ్రేషన్ వలన వాడు తాగడం మానేస్తాడు. మరి ఇది భోగం కాదా? సకల భోగ కారణి అని ఎందుకన్నారు? ఒక్క ధ్యానం చేసుకుంటూ పోండి. ఒక సంవత్సరం తర్వాత కుల మత భాషా భేదాలు లేవు, మనమంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే. మానవత్వం అనేటువంటిది, హృదయం అనేటువంటిది వికసిస్తుంది, ప్రేమ పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది, దయ పెరుగుతుంది. చాలా మార్పులు వస్తాయి. మీకు మీరుగా గమనించవచ్చు. అరే ఇంతకు ముందు ఎప్పుడు వడ 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 మాట్లాడేదాన్ని, ఇప్పుడేంది ఎవరితో కూర్చొని మాట్లాడబుద్ధి కాదు. అదే మార్పు, అదే అనుభవం. కాబట్టి సకల భోగకారిణి, అన్ని భోగాల్ని తెచ్చిపెడుతుంది. మరి సార్ భోగము అంటే డబ్బు కదా, డబ్బు ఎట్లా వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. నీ పని నువ్వు చేస్తే విశ్వము నీ పని విశ్వం చేస్తుంది. విశ్వం పని మీరు చేయాలి. విశ్వం ఏం చెప్తుంది? నీకోసం నువ్వు ధ్యానం చేసుకో, అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. విశ్వశక్తి మీ ద్వారా సమాజానికి ఉపయోగపడుతుంది. అప్పుడు విశ్వం మీకు సాయం చేస్తుంది. ఎవరైనా ధ్యానంలో, ఒక కుటుంబంలో ఒక ధ్యానం ఏర్పడితే ఆర్థిక పరిస్థితులు ప్రతి ఒక్కరికి మెరుగుపడ్డాయి. ఎలా వస్తాయి అంటే నీ కొడుకు ఉద్యోగం రావడము, నీకు వ్యాపారం చేసుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టడము, ఏదో ఒక రకంగా ఒక 2, 3, 4 సంవత్సరాల్లో మీ కుటుంబం యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఇలా అన్ని మార్పుల్ని చూస్తే మరి అది భోగం ఇస్తుందా కాదా? కోట్లాది రూపాయలు సంపాదించేటువంటి కోటీశ్వరుడు కన్నా మనశ్శాంతిగా కూర్చొని ఒక అర్ధ గంట ధ్యానం చేసేవాడు నంబర్ 1. ప్రపంచంలో ఎవడు గొప్పవాడు అంటే ఒక్క యోగి మాత్రమే గొప్పవాడు. 400 సంవత్సరాల కింద చనిపోయినటువంటి బ్రహ్మం బాబా వారిని ఎందుకు కొలుస్తున్నారు? మస్తానయ్య స్వామిని ఎందుకు కొలుస్తున్నారు? ఆదోని లక్ష్మమ్మ తల్లికి ఆమెది 400-500 సంవత్సరాలు. ఎర్రితాత మన చుట్టూ ఉన్నటువంటి వీళ్ళనే మనం ఎందుకు కొలుస్తున్నాం? వాళ్ళ పేర్లు గుర్తున్నాయి. చెప్పండి, ఒక 100 సంవత్సరాల కింద ఒక కోటీశ్వరుడి పేరు చెప్పండి ఈ ఏరియాలో. చెప్పండి. పోనీ 200 సంవత్సరాల దూరం చెప్తారా? కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు ధనవంతులు ఉంటారు కదా, మరి ఎవరు గొప్ప వాళ్ళు?
ధ్యానం చేసి యోగత్వాన్ని సంపాదించిన వాడు గొప్పవాడు. అటువంటి మార్గాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అందించడమే కాదు, లక్షలాది మంది కోట్లాది మందిని తయారు చేసి ఎన్నో కుటుంబాల్లో ఎంతమంది జీవితాల్లో వెలుగును నింపినటువంటి మహానుభావుడికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. 3వ పాయింట్, ధ్యానం సర్వ పాప హరిణి. ఎక్కువ చెప్పినన్నా 4 పాయింట్లే చెప్తున్నా. సర్వ పాపాల్ని హరిస్తుంది. మీకు తెలుసు, ఏ కర్మ చేస్తే ఆ కర్మ మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కర్మను భగవంతుడు కూడా తప్పించలేడు అని చెప్పేసి భగవద్గీతలో చెప్పబడింది. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి. మరి పాపం చేస్తే ఆ పాపాన్ని పిల్లలు పంచుకోరు, తల్లిదండ్రులు పంచుకోరు. ఎవరైతే చేస్తే వాళ్ళే పంచుకుంటారు, వాళ్ళే అనుభవించాలి. విశ్వ నియమము. మీరు అనుకుంటున్నారు భగవంతుడు ఒక్క కొంచెం కూడా తగ్గించలేడు. నీకు నువ్వుగా తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ పాపాలు చేశాం, ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నాం. కర్మను అనుభవించి తీరాలి. మరి ఏంటి ధ్యానం వలన ఏమిటి అంటే, సన్మార్గంలో ఉంటే కర్మ కంప్లీట్ గా పోదు, కొంత తగ్గుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రమణ మహర్షి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలని చెప్పేసి ఒక శిష్యుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆయన మీకు తెలుసు, గోసు కట్టుకొని ఉంటాడు. పోతూ పోతూ ఆ గోసులో నుంచి ఒక పీస్ని చించేస్తాడు. చించేసి ఇది పట్టుకోరా అంటాడు శిష్యుడికి. సరే అని చెప్పేసి, ఎందుకు ఇచ్చినాడో ఏమో, గురువుని ఎందుకు అడగాల, ఏదో కారణం లేకుండా ఇవ్వడని చెప్పేసి పోతా ఉంటాడు. పోతా ఉంటే పైనుంచి ఒక పెద్ద రాయి దొల్లుకుంటూ వస్తుంది. వచ్చి ఆయన ముందే కొంచెం తరుచుకుంటూ వెళ్ళిపోతుంది. కొంచెం కాలు కట్ల తగులుకుంటూ వెళ్ళిపోతుంది, మోకాళ్ళకి దెబ్బ తగులుతుంది. అప్పుడు కుంటుకుంటూ పోయి చిన్న గుండె మీద కూర్చొని శిష్యుని పిలిచి ఆ బట్ట తీసుకొని ఇట్లా చుట్టరా అంటాడు. కాలుకి చుట్టేస్తాడు. శిష్యుడికి కోపం వచ్చా. రమణ మహర్షి అంటే అన్నీ తెలుసు, జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు. అప్పుడు శిష్యుడు అడుగుతాడు, స్వామి నీకు ఒక పర్లాండ్ ముందే నాకు గోచికి ఉన్నటువంటి పిల్లక తీసి ఇచ్చిన, అంటే నీకు తెలుసు కదా రాయి వస్తుందని. మరి రాయి వస్తుందని తెలిసినప్పుడు ఒక సెకండ్ వెనక జరగాల్సింది, లేదా ఒక సెకండ్ ముందుకి వెళ్ళిపోవాల్సింది అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు రమణ మహర్షి, కర్మను ఎవ్వడూ తప్పించలేడు, ఏ భగవంతుడు తప్పించలేడు. మరి మనకెలా తప్పయింది అంటే, మరి కొంచెమే ఎందుకు దెబ్బ తగిలింది స్వామి అంటే, నా కాళ్ళు విరగాలని ఉందిరా కర్మ. నా కర్మ ఏంది, నా కాళ్ళు 2 పిచ్చలు కావాలా, ఇంకా రాకూడదు నా జీవితంలో. అటువంటి కర్మ ఉంది నాకు తెలుసు. మరి ఏంటి స్వామి కొంచెం దెబ్బ తగిలింది అంటే, అరే మనము ధ్యాన మార్గంలో ఉన్నాంరా, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాంరా, మానవాళికి ఉపయోగపడుతున్నాంరా, విశ్వానికి ఉపయోగపడుతున్నాంరా. అందుకు మనలో మనము విశ్వానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విశ్వము మనకు ఈ అవకాశం ఇచ్చింది. కాళ్ళు విరగాల్సిన చోట చిన్న దెబ్బ తగిలింది. వాడేమంటాడు, ఆ దెబ్బ కూడా ఎందుకు స్వామి అంటాడు. అప్పుడు చెప్తాడు, కర్మ అనేది తప్పించుకోవడం భగవంతుడికి కూడా కాదు, ప్రతి ఒక్కరూ కర్మను అనుభవించాల్సిందే. మరి ఎలా అంటే, మనం సన్మార్గంలో ఉంటే, ధ్యాన మార్గంలో ఉంటూ పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటే కర్మ అనేటువంటిది తగ్గింపబడుతుంది, కానీ కొంచెమైనా
ఆ బెందు మాత్రం తప్పదు. అందుకే ఇవి కూడా లేకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది నా కర్మ, మళ్ళీ కొంచెం ఇంకో రోజు మళ్ళీ రాయేస్తుంది, మళ్ళీ గుద్దుతాయి, నా కాళ్ళు పోతాయి. కాబట్టి కర్మను ఎవ్వరూ తప్పించుకోలేము. మరి కర్మను తప్పించుకోవాలంటే ఏం చేయాలా? సన్మార్గంలో ఉండాలా, ధ్యానం చేయాలా, విశ్వం యొక్క మేలు కోరాలా, ఇతరుల మేలు కోరాలా. అప్పుడే మనకు కర్మ తగ్గింపబడుతుంది. ఇంకొక చిన్న ఉదాహరణ, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పోతా ఉంటారు. కర్మ ఎంత గొప్పదో చెప్తున్నా చూడండి. ఇద్దరు ఫ్రెండ్స్ పోతా ఉంటే ఒకడేమో దేవుడు అంటే అస్సలు పడదు వాడికి, ఒకడేమో ఎప్పుడూ భక్తిపరుడు, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటుంటాడు. ఇద్దరు పోతా ఉంటే కొంతకాలం వాదించుకుంటూ పోతారు. దేవుడు లేడు దైవం లేడని వాడు తిడతా ఉంటాడు దేవుణ్ణి, వీడు వారిస్తూ ఉంటాడు. ఇద్దరు పోతా 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 ఉంటే కొంతసేపు పోయిన తర్వాత వీడు ఎవడైతే దేవుడు ఉన్నాడని నమ్మినాడో వాడు బొక్క బోర్ల పడి వాడికి గాయాలవుతాయి. వాడు దేవుడు లేనివాడు పక్క 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 పడి నవ్వుతాడు. ఇంతసేపు వాదిస్తూ కదరా దేవుడున్నాడు దేవుడున్నాడు దేవుడున్నాడని, మరి నీ దేవుడు ఏం చేస్తాడు? నీకు ఎక్కడ పోయి నీ దేవుడు? తిట్టినాడిని బాగా చూసుకున్నాడు. పరమాత్మని కొలిచేవాడికి మోకాళ్ళు నొప్పులు, మోకాళ్ళు దూకపోయినాయి అన్నాడు. అవును కదా, కొంచెంసేపు అట్లా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు టక్కున మైండ్ మారుతుంది, వాడికి మారిపోయింది. అవును కదా, దేవుడు లేడా, వాడు చెప్పేది కరెక్టే కదా అనుకున్నాడు. అయినా కొద్దిగా సంధాయించుకొని మళ్ళీ ముందుకు పోతా ఉన్నారు నడుచుకుంటా. ఇంకా వాడేం మారలే, అట్లే మాట్లాడుకుంటూ ఉన్నాడు రా ఏదో ఈ కారణం అర్థం కాదని పోతా ఉన్నాడు. పోతా 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 ఉంటే వీడికి ఎవడైతే తిడుతా ఉన్నాడో వాడికి 10,000 రూపాయలు కట్ట కాలు తగులుతుంది. వంగి ఆ 10,000 రూపాయలు కట్ట తీసుకుంటాడు. తీసుకొని ఇంకా ఎగతాళి చేస్తాడు. దేవుణ్ణి తిట్టేవాడికి డబ్బు దొరికింది, దేవుణ్ణి కొలిచేవాడికి దెబ్బలు తగిలినాయి అని వాడికి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయి, సరే అని చెప్పేసి ఒక దేవాలయంలో ఒక యోగి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరకు పోయి కూర్చొని, స్వామి ఏంటి ఈ ప్రపంచం, మంచి చేసే వాళ్లకు, సన్మార్గంలో ఉండే వాళ్లకు, ధ్యాన మార్గంలో ఉండే నాకు ఇది జరగడం ఏంది, ఏం జరిగిందిరా అంటాడు. వీడేమో దేవుణ్ణి తిడతాడు, నేనేమో దేవుణ్ణి కొలుస్తాను. వస్తూ వస్తూ ఉంటే కింద పడి నా మోకాళ్ళన్నీ దూకపోయినాయి స్వామి అంటాడు. చాలా మంచి జరిగింది అంటాడు. మంచి జరిగింది అంటే వాడు కోపం వస్తుంది. కింద పడి మోకాళ్ళు దెబ్బలు తగిలించుకుంటే మంచి జరిగిందా? నువ్వేం స్వామి అంటాడు. లేదురా మంచి జరిగింది. ఎట్లా జరిగింది స్వామి మంచి అంటే, అరే ఈరోజు నీ ప్రాణమే పోవాలిరా, కింద పడి నువ్వు ప్రాణాలు పోగొట్టుకునే కర్మ నీకుంది నీ జీవితంలో. నువ్వు చిన్నప్పటి నుంచి సన్మార్గంలో ఉన్నావు, దైవ మార్గంలో ఉన్నావు, ఇతరులు మేలు కోరుకుంటున్నావు, విశ్వం యొక్క మేలు కోరుకుంటున్నావు. కాబట్టి నీకు ఆ కర్మ కొద్దిగా చేసి ఒక 10% చేసి 90% భగవంతుడు విశ్వంలో కలిపేసినాడు రా. అప్పుడు సంతోషపడతాడు. మళ్ళీ అడుగుతాడు, స్వామి వీడు దేవుడిని తిట్టేవాడికి డబ్బు ఎందుకు దొరికింది అని. వాడికి కూడా మంచి జరిగింది అంటాడు. కరెక్టే జరిగింది అంటాడు. ఎట్లా కరెక్ట్ స్వామి, నాకు దొరకాలి కదా డబ్బు, భగవంతుణ్ణి కొంచెం నాకు డబ్బు దొరకాలి, భగవంతుడు తిట్టేవాడికి ఎంత దొరుకుతుంది అని. అప్పుడు చెప్తాడు, వాడికి 1,00,000 రూపాయలు దొరకాలి రా, వాడి కర్మ అట్లా ఉంది, వాడి పుణ్య కార్యక్రమాలు అట్లా ఉన్నాయి, 1,00,000 దొరకాలి వాడికి. కానీ 10,000 దొరికింది అంటే 90% విశ్వం తీసేసుకుంటుంది. వాడు 10,000కే సంతోషపడుతున్నాడు, కానీ మన జీవితంలో 1,00,000 రూపాయలు ఉంది. ఇలా ఉంటుంది కర్మ. మనము భూమి మీద పుట్టినాము అంటే కర్మ చేసింటేనే పుడతాము. కర్మ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు అడగచ్చు ధ్యానం చేసే వాళ్ళకు ఉండదా అంటే, ధ్యానం చేసే వాళ్ళకు ఉంది. అందరూ కర్మను అనుభవించాల్సిందే. కాకపోతే ఎంత పెద్ద కర్మనైనా ధ్యానం చేస్తూ ఉంటే ఆ కర్మ విశ్వం 90% తీసుకొని 10% మాత్రం ఖచ్చితం తప్పదు. ధ్యానులైనా యోగులైనా
రామకృష్ణ పరమహంస అనుభవించలేదా క్యాన్సర్తో? రమణ మహర్షి క్యాన్సర్తో అనుభవించలేదా? ఇతరుల యొక్క రోగాల్ని, ఇతరుల యొక్క క్యాన్సర్ ని పోగొట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి తామెందుకు అనుభవించారు అంటే వాళ్ళకి తెలుసు, పూర్వ జన్మంలో నేను చేసుకున్నటువంటి కర్మ, దీన్ని పోగొట్టినాను అనుకో, నాది నేను న్యాయం చేసుకున్నాను అనుకో, ఇంకో జన్మెత్తాలి. క్యాన్సర్ కోసమే ఇంకో జన్మెత్తాలి. అవసరమా? ఉన్ని ఏం చేస్తుంది అది నన్ను? అది యోగి యొక్క లక్షణం. కాబట్టి ధ్యానం చేస్తూ ఉంటే మనకు రోగాలు పోవడమే కాదు, భోగాలు రావడమే కాదు, కర్మలు కూడా తొలుగుతాయి. కర్మలు తొలుగుతాయంటే 100% తొలుగుతాయని నేను చెప్పను. తగ్గింపబడుతుంది. ఎంత తగ్గింపబడుతుంది? ధర్మ మార్గంలో, సన్మార్గంలో మీరుంటే 90% కర్మలు విశ్వం తీసేసుకుంటుంది. మంచోడు వీడు, మావాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, కాబట్టి వీడికి పర్సెంటేజ్ తగ్గిస్తుంది. కర్మ మాత్రం ఉంటుంది 10%. కాబట్టి ధ్యానం చేస్తూ ఉంటే ఎథరిక్ బాడీలో వేల జన్మల నుంచి చేసుకున్నటువంటి కర్మలు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక చిన్న డ్రాప్స్ లో ఉండిపోతాయి. ఒక కర్మకు ఒక డ్రాప్ అంటే ఒక సూదితో ఒక నల్ల రంగుని తీసుకొని ఒక తెల్ల బట్ట మీద చుక్క పెడితే ఎట్లా ఉంటుందో అదొక కర్మ. దాని పక్కన ఇంకొక కర్మ, దాని పక్కన ఇంకొక కర్మ, దాని పక్కన ఇంకొక కర్మ. ఇది జన్మ జన్మలకే వస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఫిజికల్ బాడీ మాత్రమే భూమి మీద పడుతుంది. దీని వెనక 6 శరీరాలు ఉన్నాయి. 6 శరీరాలు కూడా ఆత్మతో పోతాయి. అందులో ఉన్న ఎథరిక్ బాడీలో నీవు మానవ జన్మ ఎత్తినప్పటి నుంచి ఉన్నటువంటి కర్మలన్నీ ఉంటాయి. ఆ కర్మలన్నీ తొలగించుకోవాలంటే ధ్యానం చేయక తప్పదు. ధ్యానం చేస్తే కర్మలు అనేటువంటివి ఖచ్చితంగా తొలుగుతుంది. మరి పాప హరినా కాదా? పాపాలను పోగొడుతుందా లేదా? చెప్పండి గట్టిగా. ధ్యానంలో మన పాపాలని తొలగిస్తుందా లేదా? నమ్ముతున్నారా లేదా? 100%. ఎందుకంటే మన హిందూ దేశంలోనే కాదు, అమెరికాలో ఒక స్టేట్ లో ఆగస్టు 15న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క జన్మదినం రోజుగా ప్రకటించుకున్నారు. చూడండి ఎక్కడున్నాం మనం. మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని వాళ్ళ యొక్క స్టేట్ గా ఆగస్టు 15 వచ్చిందంటే ఆ రోజు బ్రహ్మర్షి పత్రిజీ బర్త్డే మొత్తం చేసుకోవాల్సిందే. అంత గొప్ప వ్యక్తి ఇచ్చినటువంటి ధ్యానం, అంత గొప్ప వ్యక్తి చెప్పినటువంటి ఈ సూత్రాలు. చివరిగా ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఇది 4వది. ధ్యానం చేస్తుంటే సత్యం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సత్యం తెలియకనే మనమంతా ఇన్ని బాధలు అనుభవిస్తా ఉన్నాము. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో ఒక 6 నెలలు, ఒక సంవత్సరము చేస్తూ చేస్తూ సంవత్సరాలు పెరిగే కొద్దీ అసలు రహస్యము తెలిసిపోతా ఉంటుంది. ఎవ్వరు చెప్పక్కర్లే. నేను చెప్పింది నమ్మాలన్నది లేదు. మీరు స్వతహాగా ధ్యానం చేసి తెలుసుకుంటేనే అది కరెక్ట్. నేను చెప్పేది కరెక్ట్ కాదు. నా అనుభవాలు ఇవి. ఎవరి అనుభవాలు వాళ్ళవి. మీకు సత్యం తెలియాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అసలు సిసలైనటువంటి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు. జ్ఞానం వచ్చింది అంటే కర్మ దగ్ధం అవుతుంది. ఎలా దగ్ధం అవుతుంది అంటే, నిన్ను ఎవరో వచ్చి కొట్టారనుకోండి, వాడు ఎలా రియాక్ట్ అవుతాడు? వాడిని రెచ్చగొట్టినోడు వాడు, వాడిని రెచ్చగొట్టినాడు వీడు, వాళ్ళంతా ఒక 10 మంది గ్రూపు. ఆ 10 మంది రెచ్చగొడితే వీడు వచ్చినాడు, నన్ను కొట్టినారు అని చెప్పి వాడు దాన్ని మోసుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి వాడి మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని వాడు అనారోగ్యం తెచ్చుకుంటాడు. కానీ ధ్యానం ఏం చేస్తాడో తెలుసా?
వాడు నన్ను కొట్టడానికి ఏంటి కారణం? పూర్వజన్మంలో వాణ్ణి నేను కొట్టాను, ఆ కర్మ ఉంది కాబట్టి వాడు నన్ను కొట్టగలిగాడు. దాన్ని ఎక్కువ రోజులు మోసుకొని తిరగలేదండి. మామూలు వ్యక్తి కక్ష పెంచుకొని పార్టీలు ఏర్పాటు చేసుకొని రౌడీలు ఏర్పాటు చేసుకొని దాన్ని పెంచుకుంటూ పోతాడు. ధ్యాని ఏం చేస్తాడు తెలుసా? సత్యం తెలుసుకుంటాడు కాబట్టి ఆ కర్మ నాకు రాసిపెట్టి ఉంది, ఆ రూపంలో వాడు వచ్చి నన్ను కొట్టాడు. కాబట్టి ఈ కర్మ నేను అనుభవించాల్సిందే, నా కర్మ నాకు తిరిగి వచ్చింది. మీరు ఎవరినైనా గమనించండి, ధ్యానుల్ని కొత్త కర్మలు చేయరు. ఫలానా ధ్యాని కొత్త కర్మలు చేస్తుందని నా దగ్గరకు ఎవరైనా వచ్చి చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నా. ధ్యానంలో దిగి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 2 వరుసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కొత్త కర్మలు చేయరు. మరి పాత కర్మలు మాత్రం వస్తూ ఉన్నాయి, వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, తగ్గించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే కొత్త కర్మలు అనేటువంటివి మనం చేయమో ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానము భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. భవిష్యత్తులో కర్మలు అనేటువంటివి ఆగామి కర్మలు అనేటువంటివి, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఈ ఆగామి కర్మలు అనేటువంటివి ఉండవు కాబట్టి వర్తమానము బాగుంటుంది. వర్తమానమే మన భవిష్యత్తు. నువ్వు ఎట్లా ఉన్నావో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో అదే జరుగుతుంది. మీరు బాగా గమనించండి, మీ జీవితంలో మీరు ఏదైతే ఆలోచన చేసింటారో అదే జరిగింటుంది. ఏదైతే కోరుకుంటారో చిన్నప్పటి నుంచి ఏదైతే కోరుకుంటారో, ఒక 100 ఎకరాలు భూమి సంపాదించాలని చెప్పేసి వాడు మైండ్లో గరగరగర తిరిగిందంటే ఖచ్చితంగా సంపాదిస్తాడు. ఎలా సంపాదిస్తాడో అది అనవసరం మనకి. పాపం చేసి సంపాదిస్తాడో, కర్మ చేస్తాడు, ఏం చేస్తాడో వాడి లక్ష్యం మాత్రం నెరవేరుతుంది. ఐఏఎస్ పాస్ కావాలి, ఐఏఎస్ కొట్టాలి, మైండ్ లో ఫిక్స్ అయ్యి ఎప్పుడు గరగర ఒక 5 సంవత్సరాలు తిరిగిందనుకో విశ్వం తథాస్తు. 10 మర్డర్లు చేయాలి, 1 లక్ష్యం అనుకోండి. చిన్నప్పటి నుంచి మన మైండ్ అదే జరిగింది అనుకో 10 మర్డర్లు చేస్తాడు. విశ్వం యొక్క పని ఏంది? ఏదైతే కోరుకుంటున్నావో అది ఇవ్వడమే విశ్వం యొక్క పని. బాగా ఆలోచన చేసుకోండి. హౌస్ వైఫ్ కావాలనుకుంటే మీరు హౌస్ వైఫ్ అయి ఉంటారు. ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకుంటే ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేరిపోతారు. వెనకనే కాదు, కనీసం మీ వయసు దాటిపోయేటప్పుడన్నా విశ్వమిస్తుంది. ఇది 100% నిజం. మీకు మీరుగా ఆలోచన చేసుకోండి. మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి కోరుకున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అదే అయ్యి తీరుంటారు. లేదు నేను కాలేదు అనేటువంటి వాళ్ళు ఈ సభ ముగిసిన తర్వాత నా దగ్గరకు రండి. విశ్వనియమం ఇది, యద్భావం తద్భవతి. ఏదైతే భావిస్తారో అదే జరుగుతుంది. ఒకసారి కాదు, 100 సార్లు కాదు. ఎప్పుడు నిరంతరం మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే అయ్యి తీరుతారు. అదే విశ్వమిస్తుంది, అదే భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మానవులైనటువంటి మనము పుణ్యకర్మలు చేస్తూ ఉంటే పుణ్యం వస్తుంది, ఈ జీవితం కన్నా గొప్ప జీవితము వస్తుంది. మరి ఆ జన్మలో ఇంకా పుణ్యం చేస్తే ఇంకా ఉన్నత జన్మ వస్తుంది. కానీ మోక్షం రాదు. మోక్షం రావాలంటే భగవంతుని అన్వేషణ జరిగి తీరాలి. ధ్యానం తప్ప వేరే మార్గం లేదు లేదు లేదు. ధ్యానం చేస్తూ పోతూ ఉంటే ఈ జన్మలో కాకుండా రేపు జన్మలో కాకుండా ఎప్పటికైనా సరే ఆ సత్యం అనేటువంటిది మనకు బోధపడుతుంది. ఏదో ఒక జన్మలో మనము కొలిచేటువంటి దేవతలుగా రూపాంతరం చెందుతాము. ఒక మస్తానయ్య మాదిరి, ఒక బొమ్మం సాం మాదిరి, ఒక ఎర్రి తాత మాదిరి, వాళ్ళంతా మానవులే. కాకపోతే గత జన్మల్లో ఎంతో ధ్యానం చేశారు. ఈ జన్మలో సిద్ధులు వచ్చినాయి, ఫస్ట్ సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు మనం ఏంటంటే దేవుడు 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 అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి దేవతలుగా కొలుస్తాం. ఆ స్థితికి మనం చేరుకోవాలి. సిద్ధులు వచ్చిన ధ్యానం ద్వారా
కొన్ని సంవత్సరాల తర్వాత సిద్ధులు కూడా వస్తాయి. ఏమనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మానవుడు మాధవుడు కావాలి, నరుడు నారాయణుడు కావాలి. నరుడు నారాయణుడు కావాలంటే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక మార్గం ధ్యాన మార్గం. కాబట్టి అటువంటి ధ్యాన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అభ్యసించండి.